చెప్పండి, మరణాత. చాలా సంతోషం. దేవుని కృపను బట్టి మనందరం ఈ ఆనంద మాసాలు అడుగు పెట్టాం కనుక మరి బాలుడిని మనం కనులారా చూడగలిగే భాగ్యాన్ని సంపాదించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం అందరం తెరుద్దాం. వాక్య గ్రంథము లూకా సువార్త 2వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందాం. యెరూషలేమునందు సిమెయోను అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడనై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు అనగా సిమెయోను దేవాలయములోనికి వచ్చెను. చాలు చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, వందనాలు. నిన్ను చూసి నీ స్వరం వినగలిగే అనుభవం సిమెయోనుకు ఉండినట్లు రక్షణ నేను కనులారా చూశాను అని మా దైవజనులు మిమ్మల్ని చూస్తూ మీతో మాట్లాడి లాలి లాలి లాలమ్మ లాలి అని లాలి శ్రీ మరియమ్మకు అని స్తుతిస్తూ నిన్ను బాలుని ఎత్తుకొని మురిసిపోయి ఆనందించే ఈ ప్రాముఖ్యమైన దినము మేము కూడా సిమెయోను వలె మా దైవజనుల వలె వ్యక్తిగతంగా మేమందరం మా హృదయం అనే ఉయ్యాలలోకి తెచ్చుకొని బాలుని ఎత్తుకొని హత్తుకొని బాలుని ముద్దు పెట్టుకునే ధన్యత అందించమని ప్రార్థిస్తూ 10 నిమిషాలు నీ వాక్యాన్ని అందించుచుండగా మా అందరితో మీరు మాట్లాడి ఇట్టి అనుభవంలోకి నడిపించమని వాక్యమైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి మహాకృపను బట్టి మనందరం కూడా మరొకసారి ఆయన సన్నిధానం ముందు కలుసుకోవడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి వందిస్తున్నాను. మరి ఈ నెల ఆనంద మాసము గనుక ఆనంద మాసక దీవెనలు మనందరం సంపాదించుకోవాలి. ఈరోజు క్రిస్మస్ మనకి వాస్తవానికి ఎప్పుడు అంటే ఎప్పుడునూ క్రిస్మస్సే. ప్రతి దినము క్రీస్తును ఆరాధించవచ్చు. ఎందుకంటే క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట. సంవత్సరములో ఏ దినము క్రిస్మస్ చేయాలి? 25న యేసు ప్రభు పుట్టాడా అని లోకములో అనేక మంది గమనించే క్రైస్తవుల ప్రశ్న వేస్తుంటే అయ్యగారు చక్కటి జవాబు ఇచ్చారు. మాకు ఎప్పుడన్నా చేసుకుంటాం, ప్రతి దినము చేసుకుంటాం, ప్రతిరోజు మా క్రిస్మస్సే. కాబట్టి ఎప్పుడున్నో మనకి క్రిస్మస్. కాబట్టి ఈ నెల 1వ తారీఖు మొదలుకొని ఈ నెలంతా మనం మరింత ప్రాముఖ్యంగా క్రీస్తును ఆరాధిస్తాం కనుక దేవుని రూపాన్ని బాలుని రూపంలో చూడడం కొంచెం సులువైన పద్ధతి కనుక ఖచ్చితంగా మనం ప్రభువును చూడగలిగే భాగ్యాన్ని కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. క్రిస్మస్ అంటే మీకు తెలుసు, మరొకసారి చెప్తాను, క్రీస్తును ఆరాధించుట. నేనంటాను ఆరాధన ద్వారా ఆనందం కలగాలి. ఆనంద మాసం కనుక ఆరాధన ద్వారా ఏం కలగాలి? ఆనందము కలగాలి. ఆనందము కలిగిన వారికి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఆరాధన, క్రీస్తును ఆరాధించే ప్రాముఖ్యత, ఆరాధించే ప్రతి వారికి ఆనందం ఖచ్చితంగా వస్తుంది. ఆనందించే ప్రతి వారికి దైవ ఆశీర్వాదము పొందక మానరు ఖచ్చితంగా. ఈరోజు నా వాక్యంలో అదే కనపడుతుంది. కాబట్టి ఆరాధించే వారికి ఆశీర్వాదము ఎవరైతే అందుకోగలుగుతారో విశ్వాసము ద్వారా ఆశీర్వాదం అందుకున్న వారికి ఖచ్చితంగా ఒక ఉన్నతమైన అంతస్తు సంపాదించుకోవచ్చు. ఎవరైతే అంతస్తును సంపాదించుకుంటారో వారు మోక్ష భాగ్యాన్ని భూలోకంలోనే పొందుకొని పరలోక వారసత్వాన్ని అనుగ్రహించబడుతుందని మీకు మనవి చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. నా వాక్యంలోకి వెళ్ళక ముందు ఒక సంగతి నేను మీకు గడిచిన కాలంలో కూడా పంచుకున్నాను, గుర్తు చేస్తాను అంతే. మనం చదివిన వాక్య భాగాన్ని పై భాగంలో చూసినప్పుడు మనకి మోషే ధర్మశాస్త్రం చొప్పున అని 22వ వచనములో కనపడుతుంది. మోషే ధర్మశాస్త్ర చొప్పున వారు
తమను శుద్ధి చేసుకున్న దినములు గడిచినప్పుడు, అంటే శుద్ధీకరణ దినములు పరిపూర్ణమైనప్పుడు, వారు అనగా యోసేపు మరియలు ప్రతి తొలిచూలు మగపిల్లను ప్రభుకు ప్రతిష్ఠించబడవలనని యూదులకు ఆచార ప్రకారంగా బాలుడైన యేసుక్రీస్తును ధర్మశాస్త్ర ప్రకారముగా దేవాలయం తీసుకొని వచ్చారు. ధనికులైతే గొర్రెపిల్లను వధిస్తారు, కానీ బీదవారైతే గమనించండి 2 లేకపోతే జతల గువ్వలు కానీ, తెల్లని 2 పావురాలు కానీ దహన బలి కొరకును, అలాగే పాప ప్రాయశ్చిత్తార్థ బలి కొరకును, ఒక పావురము దహన బలి కొరకు, ఒక పావురము ప్రాయశ్చిత్తార్థ బలి కొరకు దేవాలయం తీసుకొని వచ్చి ప్రతి మగ శిశువును ఆడబిడ్డను దేవునికి ప్రతిష్ఠించడం అనేది యూదులకు ఆచారము అనే సంగతి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి నేను కూడా మీకు చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభును దేవాలయం తీసుకొచ్చిన ప్రాముఖ్యమైన సందర్భాన్ని మీ ముందు ఇస్తున్నాను. కాబట్టి దేవాలయం బాలుని తీసుకొచ్చారు యోసేపు మరియలు. మీరు కొంచెం కింద చూస్తే కూడా మీకు ఆ మాట కనపడుతుంది. 27, 28 వచ్చిన చూస్తే అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున యేసు ప్రభును పైన చెప్పండి సంగతి జరిగించుటకు తల్లిదండ్రులకు శిశువైన యేసుని దేవాలయం తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతులతో, అనగా సిమియోను అతని చేతులతో యేసు ప్రభుని ఎత్తుకొని యేసయ్యను స్తుతించడం కనపడుతుంది. నేను చెప్తా వినండి. దేవాలయానికి బాలుడిని యోసేపు మరియలు తీసుకురాగా ఎత్తుకున్న ఆ బాలుడిని సిమియోను, యాజకుడు ఇక్కడ లేదు కానీ ఒకవేళ వృద్ధాప్యంలో ఉన్న యాజకుడు అయి ఉండొచ్చు. ఒకనప్పుడు యాజకుడుగా ఉండి నేడు ఆ బాలుని ఎత్తుకొని దేవాలయం లోపలికి, అనగా మరి ఉన్నత స్థలములోనికి కదా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో ప్రభును దేవునికి ప్రతిష్ఠించడానికి ఆ బాలుని ఎత్తుకున్నట్లుగా కనపడుతుంది, లోపలికి తీసుకెళ్ళినట్లుగా కనపడుతుంది. ఇక్కడ ఒక మాట నేను చెప్పాల్సింది ఏంటంటే, గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో దినమున బాలుణ్ణి దేవాలయం తీసుకెళ్లారు అంటే ఇక్కడ వాస్తవానికి మనం అనుకున్నట్లుగా 8వ దినము అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున పర్టికులర్ 2 సార్లు రాయబడింది. ధర్మశాస్త్రం ఏం మాట్లాడుతుంది అది మనం తెలుసుకోవాలి. మీరు లేవి గ్రంథం తెరిస్తే 12వ అధ్యాయం, చిన్న అధ్యాయం, ఒక 8 వచనాలు కనపడుతుంది. ఊరినే తెరవండి, చదవద్దు, కానీ ఊరినే పెట్టుకోండి. లేవి కాండము 12వ అధ్యాయం ఊరినే తెరిచి ఉంచితే అక్కడి నుంచి నేను ఊరినే అక్కడక్కడ మాటలు జ్ఞాపకం చేస్తాను. చిన్న అధ్యాయం కాబట్టి మరి జాగ్రత్తగా మీరు వినొచ్చని మీకు మనవి చేస్తున్నాను. అక్కడ రక్త శుద్ధి కొరకు, స్త్రీ యొక్క రక్త శుద్ధి కొరకు ఒకవేళ మగబిడ్డ పుడితే, ఆడపిల్ల పుడితే ఏంటి తేడా? ఒకవేళ బాబు పుడితే రక్త శుద్ధి కొరకు స్త్రీ 7 దినములు కడగా ఉండాలి, ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరిని కలవకూడదు. అదే ఆడపిల్ల అయితే 14 రోజులు, అంటే 2 వారాలు కడగా ఉండాలి. పురిటాలు అనే మాట వాడబడింది బైబిల్లో. ఆ తర్వాత ఆ శుద్ధి దినాలు ఎన్ని అంటే 33 దినాలు మగబిడ్డ అయితే, బాలుడైతే. అదే ఆడపిల్ల అయితే 66 రోజులు కడగా ఉండాలి. ఇప్పుడు యేసు ప్రభు మగ శిశువు గనుక, బాలుడు గనుక గమనించండి, 7 దినాలు మరియా కడగా ఉండి 33 రోజులు ఆమె రక్త శుద్ధి దినములుగా పరిగణించబడి సుమారు ఒక 33 + 7 40 దినాలు ఆమె కడగా ఉండి, అంటే ఎందుకు ఈ 33 రోజులు అంటే 7 రోజులు ఎవరితో సహవాసం చేయకూడదు, ఆ తర్వాత ఇంట్లో బంధువులతో సహవాసం చేయొచ్చు, కానీ పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టకూడదు. అది ధర్మశాస్త్రం. కాబట్టి ఇంట్లో ఉండొచ్చు. 8వ దినమున వారు పరిశుద్ధ స్థలములో అడుగు పెట్టకపోయి ఉండొచ్చు, ఎందుకంటే వారు శుద్ధి దినములు ఇంకా పూర్తి అవ్వలా. కాబట్టి 7 దినములు అయిన తర్వాత 8వ రోజున ఆ ఇంట్లో చేసే పని ఏంటంటే, బంధువులందరూ కూర్చొని తండ్రిని అడుగుతారు, ఏం పేరు పెట్టాలి. మీకు జకరయ్యను గురించి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది.
జకరయ్య మూగవాడై ఉండి అప్పటికి నోరు మాట లేక, ఎప్పుడైతే ఆయన పలక తెప్పించుకొని యోహాను అని తన కుమారుడు పేరు ఒకవేళ రాసి వారు చూపించినప్పుడు వెంటనే ఆయన నోరు తెరవబడెను. వెంటనే మాట్లాడారు. ఆశ్చర్యపోయారు బంధువులు. వారు ముందు రాసినప్పుడు ఏమనుకున్నారంటే, అసలు ఈ పేరు మన బంధువులు ఎవరికి లేదే, ఎవరి పేరు పెడుతున్నావు? కానీ ఎప్పుడైతే నోరు వచ్చిందో వెంటనే వాళ్ళందరూ ఇది దేవుడు అందించింది అనే సంగతి అర్థమైంది. ఇప్పుడు నా మాట చాలా జాగ్రత్త వింటే, 8వ రోజు బాలునికి చేసే 2 పనులు యూదులు ఏంటంటే, ఒకటి సున్నతి, ఏం చేస్తారు, రెండోది నామకరణము. మనం జనవరి 1న ఈ మాట ఎప్పుడు జ్ఞాపకం చేస్తాం. చాలామంది లోకములో అర్థం కాక న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటారు. కానీ ఒకవేళ ప్రభు 25న జన్మించి ఉంటే 8వ రోజు 1వ తారీఖు వచ్చింది జనవరి 1 ఇయర్కి స్టార్టింగ్. ఇది బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసిన గ్రిగోరియన్ క్యాలెండర్ కనుక ఆ క్యాలెండర్ ప్రకారంగా 1వ రోజు 8వ దినం అవుతుంది బాలుడు పుట్టి. ఆ 8వ రోజున గమనించండి, బాలుడికి నామకరణం చేయబడింది. కాబట్టి జనవరి 1 మనం ఆరాధించేటప్పుడు యేసు ప్రభువుకు యేసు అని నామకరణం చేయబడిన దినముగా మనం ఆచరిస్తూ, దాంతోపాటు గమనించండి, యేసు ప్రభు రక్తము మొదటి చుక్క భూమి మీద చిందించిన దినము, ఎందుకంటే ఆయన సున్నతి చేయబడిన దినము. కాబట్టి 8వ దినమున అది చేసిన తర్వాత దాదాపు 33 రోజుల తర్వాత మరియా యోసేపులు బాలుణ్ణి దేవాలయంలో ప్రతిష్ఠించడానికి వారు తీసుకొని వెళ్ళారని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం చొప్పున కదా, అంతే కదా, 22వ వచనములో ఉంది, వారు తమను శుద్ధి చేసుకొని దినములు అయిపోయినాయి. పూర్తయిన తర్వాత ప్రతి తొలిచూలు మగ పిల్లను ప్రభును ప్రతిష్ఠించుటకు, కాబట్టి దేవాలయానికి వారు తీసుకొని వెళ్ళడం ప్రాముఖ్యంగా కనపడుతుంది. ఈరోజు నేను మీకు ఒక భక్తుడైన వృద్ధుడైన సిమియోను గురించి మీతో మాట్లాడాలి అని ఆశిస్తున్నాను. సిమియోను గురించి ఎందుకు తీసుకున్నారండి? ఈరోజు 1వ తారీఖు కదా, బాలుడు మనం ఎత్తుకొని ముద్దు పెట్టుకునే దినం కదా. అంటే నిజమే. అయ్యగారు చేసే పని ఏంటంటే, ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 1వ తారీఖు రాగానే తెల్లవారుజామున ఆయన ప్రార్థనలు కూర్చొని, దైవసనలు కూర్చొని, ప్రభా నిన్ను బాలునిగా చూడాలి అని ప్రార్థించేవారు. యేసయ్య అనేక రూపములో కూడా ఆయన బయలుపరచబడగలరు. యేసయ్య రూపమును అనేక రూపాలుగా బయలుపరచబడతాడని సంగతి మనం గుర్తించాలి. ఎంత దీని కన్ఫర్మేషన్ ఏంటి అని ఒకవేళ మీరు అడిగితే, మీరు ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలు చదివితే 7 సంఘాలు కనపడతాయి. ఎన్ని సంఘాలు? అన్ని సంఘాలకి ఒకేలాగా ఆయన కనపడలా. ఒక సంఘానికి దీపస్తంభముల మధ్య సంచరించుచు వాటిని వెలిగిస్తున్న వెలుగైన క్రీస్తుగా బయలుపరచబడ్డాడు ఎఫెసు సంఘానికి, అలాగే స్ముర్నా సంఘానికి, అలాగే తుయతైర సంఘానికి, సాతి సంఘానికి, ఒకవేళ ఫిలదెల్ఫియా సంఘానికి, లవోదిక సంఘానికి, ఒక్కొక్క సంఘానికి మనం చూస్తే ఒక్కొక్క రీతిగా ఆయన బయలుపరచబడ్డాడు. అంటే ఒక్కొక్కరి యొక్క భక్తిని బట్టి, ఒక్కొక్కరి యొక్క విశ్వాస స్థితిని బట్టి దేవుడు వారికి కనపడి మాట్లాడటమే కాదు, ఒకవేళ మనం కోరుకుంటే, ప్రభా నువ్వు నన్ను ఇలా చూడాలనుకున్నాను అనుకుంటే అలాగ బయలుపరచబడగలడానికి దేవుడు కూడా ఇష్టపడతాడు. ఉదాహరణకి అయ్యగారు ఒకరోజు అడిగారంట, ప్రభా సిలువలో నువ్వు ఎలాగున్నావు నేను చూడాలి, ఆ రోజు ఎలాంటి శ్రమ నువ్వు కలిగింది నేను చూడాలి, సిలువలో నీవు ఎలా రక్తం చిందించావు, నిన్ను ఎలా కొట్టారు ఆ రోజు, అవి నేను చూడాలి అని అడిగితే ప్రభు అన్నారు, నువ్వు గుండె పగిలి చనిపోతావు, నా శ్రమను చూసి నువ్వు తట్టుకోలేవు. దేవుని ఉగ్రత నా మీద దిగొచ్చినప్పుడు ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడబ్బాయి. అంటే ఒక్కొక్క రూపము దేవుడు అంగీకరించిన మనం చూడగలిగే యోగ్యత లేనందున ఆయనే మరలా వద్దు నేను ఇలా కనపడతాను. కానీ ఈరోజు ఒక మాట చెప్తాను, చిన్న పిల్లవాడంటే ఎవ్వరికి ఏముండదు, భయం ఉండదు. యవనస్తుని ప్రభును కన్నా చిన్న పసిబాలుడంటే ఎవరైనా ఎత్తుకుంటారు, ఎవరైనా ముద్దు పెట్టుకోవడానికి, ఎవరైనా చనువుగా దగ్గర రావడానికి వీలు కుదురుద్ది.
నేను అందుకే చెప్తున్నాను, ఈ నెల మీకు చాలా చాలా ప్రాముఖ్యమైన నెల. ఖచ్చితంగా ఎవరిని చూడాలి? కాబట్టి చిన్న పిల్లవాడిని చూడడం చాలా ఈజీ. బాలుని ఎత్తుకోవడం ఎవరికైనా ధైర్యమే, ఎవరికి భయం ఉండదు. కాబట్టి హాని ఉంటుంది అని ఎప్పుడు మీకు అనిపించదు. ధైర్యంగా బాలుని ఎత్తుకోవచ్చు. కనుక బాలుని చూడాలి, బాలుని ఎత్తుకోవాలి, బాలుని హత్తుకోవాలి, బాలుని ముద్దు పెట్టుకోవాలి. ఈ అనుభవం దైవజనులు చేసే అనుభవం. మొదటి తారీఖు తెల్లవారుజామున ఆరాధనలో ఆయన ప్రభును కలుసుకొని చేసే పని. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా మీరు కూడా ఈ అనుభవంలోకి రావాలి. సుమియోను ఈ పని చేశాడు, వృద్ధుడైన సుమియోను ఈ పని చేశాడు, వృద్ధులైన మన దైవజనులు ఈ పని చేశారు. వృద్ధాప్యం లేనప్పటికీ ఎట్టి అనుభవం మనం కూడా కలిగి ఉండాలని, అందుకే ఈరోజు ఈ వాక్యంతో నేను మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. జాగ్రత్తగా మరొకసారి వాక్యం నేను చదువుతాను, మీ గ్రంథాలు తెరిచి చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. లూకాసు సువార్త అందరు తెరవాలి, ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. రైట్, లూకాసు సువార్త 2వ అధ్యాయము, మీ వేలు పెట్టండి 25వ వచనం దగ్గర. మీకు ఆ మాటలు నేను చదువుతాను, అవి వరుసగా జాగ్రత్తగా నన్ను వెంబడించండి. 25వ వచనం 2:25, లూకాసు సువార్త 2:25. యెరూషలేమునందు సుమియోను అను ఒక మనుషుడు ఉండెను. సుమియోను నీతిమంతుడు, మొదటిది. 2, భక్తి పరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టువాడు. ఆయన సుమియోను, పరిశుద్ధాత్మ సుమియోను మీద ఉండెను. 26వ వచనం, సుమియోను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని ముందే పరిశుద్ధాత్ముడు అతనికి బయలుపరచబడి ఉండెను కనుక ఆయన పరిశుద్ధాత్మ వశుడై దేవాలయములోనికి ప్రభుని ఎదురు చూస్తూ వచ్చాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు, వాక్యాంశ ప్రవర్తన, క్రిస్మస్ ఆశీర్వాదములు, రాకడ సిద్ధపాటు దేవాది దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయండి. దాదాపు 25 నుండి 35 వచనం వరకు ఈ 10 వచనాలలో సుమియోను గురించి అనేక సంగతులు, ఆయన అనుభవంలోంచి అనేక సంగతులు రాయబడినాయి. ఒక మాట చెప్పాలంటే కనీసం ఒక 5-6 గంటలు పట్టుది ఇవన్నీ చెప్పాల్సి వస్తే. అంత విలువైన సంగతులు ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. సమయం సహకరించదు కనుక నేను క్లుప్తంగా మీతో మాట్లాడాలి అని నేను ఆశిస్తున్నాను. కొన్ని అంశాలు తీసుకుంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 10 వచనాలు 1-2 సార్లు మీరు చదివితే మీకు సుమియోను గురించి ఇంకా బాగా అర్థమైద్దని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, యెరూషలేమునందు ఒక సుమియోను అని ఒక మనుష్యుడు ఉండెను. ఎక్కడ ఉన్నాడు? యెరూషలేమునందు సుమియోను అనే ఒక మనుష్యుడు ఉండెను. నా మాట జాగ్రత్త ఆలకించాలి. సుమియోను అనే మాటకు అర్థం ఏంటి? ఈ వృద్ధుడైన సుమియోను, పెద్దవాడైనా ముసలివాడైనా సుమియోను యాజకుడై ఉండొచ్చు. ఈ యాజకుడు లేకపోతే ఈ వృద్ధుడు సుమియోను గమనించిన మాటకు అర్థం ఏంటంటే దేవుని స్వరమును ఆలకించువాడు. అర్థమైంది నా మాట? సుమియోను అంటే ఏంటి చెప్పండి? దేవుని స్వరమును ఆలకించువాడు. ఈ సంవత్సరం మనకు కూడా పెట్టిన దేవుడు మనకిచ్చిన భాగ్యము. మీ అయ్యగారు మీకు చెప్తున్న ప్రతి వారం చెప్తున్న మాట ఏంటంటే ఏ స్వరం వినాలి. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను నేను. యేసు ప్రభు యొక్క మొదటి రాకడలో, యేసు ప్రభు యొక్క 2వ రాకడలో సంఘానికి ఈ అనుభవం ఖచ్చితంగా ఉండాలి. మొదటిది, దేవుని స్వరము వినే అలవాటు ఉన్న వాళ్ళకి మాత్రమే మొదటి రాకడలో అనుభవం కనపడుతుంది. మీకు తెలుసా, కాపర్లకి ఎవరు స్వరం విన్నారు? దూత వచ్చి నిలబడి ప్రభువు చెప్పిన మాట వారికి చెప్పినప్పుడు వారు ఆలకించిరి. ఏమని చెప్పింది దూత వచ్చి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనే మాట ఆలకించి వారు ఏదైతే విన్నారో, ఏదైతే చూశారో అనేకులకు వాళ్ళు ఏం చేశారు? ప్రచురణ ప్రకటించిరి. వారు దేవుని దగ్గర నుంచి అందుకున్న మాటలు మరియగా చెప్పినప్పుడు మరియ నేను ప్రభును కన్నదాన్ని నేనెందుకు వినాలి అనుకుందా? ఆమె గురించి ఏమి రాయబడి తెలుసా?
దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఆమె జాగ్రత్తగా విని తన హృదయములో భద్రపరుచుకున్నది. వినే అనుభవం మనకి ఉండాలి. మొదటి రాకడలో జ్ఞానులు వారు గురువు గారు అన్యుడైనప్పటికీ జొరాస్ట్ర చెప్పిన మాటలు జాగ్రత్తగా విన్నారు గనుక ప్రభు మొదటి రాకడ గుర్తు నక్షత్రాన్ని గుర్తుపట్టగలిగారు. వినడం అనేది కనపడుతుంది. చివరికి గమనించండి, హేరోదు కూడా అన్యుడైనప్పటికీ, గమనించండి, హేరోదు యూదుడు కాకపోయినప్పటికీ, అగాగేయుడైనప్పటికీ, లేకపోతే ఏషావు సంతతి కానీ యాకోబు సంతతి వాడు కాదు అయినప్పటికీ, పేరుకి యూదుల రాజు అని పేరు పెట్టుకున్నప్పటికీ అతడు కూడా మీకా గ్రంథం తెరించి ఆ గ్రంథంలో ఆయన గురించి ఏం రాయబడిందో జాగ్రత్తగా విన్నట్లుగా కనపడుతుంది. కాబట్టి దేవుని స్వరం మొదటి రాకడలో ఎలా అలవాటు ఉండాలో, రెండో రాకడ కూడా సిద్ధపడే సంఘానికి దేవుని స్వరం వినే అలవాటు ఉండాలి. ఉండకపోతే గమనించండి, ఆర్భాటం వినపడదు. ఆర్భాటం వినపడాలంటే కదా, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోను ఆర్భాటము అందరికి వినపడుతుంది. కానీ ఆయన స్వరం వినే అలవాటు ఉన్న వారికి మాత్రమే ఇది ప్రభు స్వరం అని గుర్తుపడతారు. మిగతా వారు గుర్తుపట్టలేరు. కాబట్టి దేవుని స్వరం వినే అలవాటు ఎవరికుంది? సొమయోనుకుంది. దేవుని స్వరం వినే అలవాటు మన దైవజనులైన దేవదాసయ్య గారికి ఉన్నది. దేవుని స్వరం వినే అలవాటు నేటి కాలంలో మనందరికీ